భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దుగురు, సోలో లైఫే సో బెటరు అని కోట శ్రీనివాసరావు సార్ ఒక సినిమాలో పాట పాడతాడు కదా, యాదుకున్నదా? ఒకప్పుడు ఆడపిల్లల భద్రత గురించి ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళం కదా, కానీ ఇవాళ మగాళ్ళ పానాల మీద కూడా ముప్పు పెరుగుతుందన్న ముచ్చట మీడియాలలో ఇంటుంటేనే గుండెలు చల్లగవుతున్నాయి. ఏకం న్యాయ ఫౌండేషన్ వాళ్ళ నివేదిక ప్రకారం 2026 మొదటి 6 నెలల్లోనే 554 మంది భర్తలు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్తున్నారు. అందులో 322 మంది హత్యకు గురైరని, ఇక మరో 230 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు ఏకం న్యాయ ఫౌండేషన్ వాళ్ళు. ఇక ముచ్చట ఏంటంటే ఈ నంబర్లు కేవలం గణాంకాలు కాదు, ప్రతి సంఖ్య వెనక ఒక కుటుంబం ఉంది, ఓ తల్లి కన్నీరు ఉంది, పిల్లల భవిష్యత్తు ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వివాహేతర సంబంధాల, కుటుంబాల కలహాల, అనుమానాల, ఆర్థిక ఒత్తిళ్ళ? కారణం ఏదైనా కానీ చివరికి పోతున్నది పానం మాత్రమే కదా. ఒక్క విషయం మర్చిపోవద్దు, భార్య అయినా భర్త అయినా హింసించేందుకు ఎవరికి హక్కు లేదు. అగ్నిసాక్షిగా పెళ్ళాడి గిస్మంటి పనులు చేయడం ఎంతవరకు న్యాయం? కోపం వచ్చినప్పుడు కత్తి కాదు మాట పట్టాలి, అనుమానం వచ్చినప్పుడు గొడవ కాదు నిజం తెలుసుకోవాలి, సమస్య వచ్చినప్పుడు పానం తీయడం కాదు పరిష్కారం ఎతకాలి. పెళ్ళి అంటే గెలవడం కాదు కలిసి బతకడం, ప్రేమ అంటే అధికారం కాదు బాధ్యత, కుటుంబం అంటే భయం కాదు భరోసా. ఒక్క క్షణం ఆవేశం జీవితాంతం విషాదంగా మారకుండా చూసుకోవాలి. ఏమంటారు పబ్లిక్?